హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ నేను శివరాత్రి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో మేము కూడా శివరాత్రి బాగా సెలబ్రేట్ చేసుకొని మార్నింగ్ ఇంకా ఉపవాసం వదలడానికి అయితే చాలా వెరైటీసే వండుకున్నాము. నాకు ఒక్కటి వచ్చిందండి డౌట్. ఇన్స్టాగ్రామ్లో అందరూ ఇట్లా అరటాకులో ఉపవాసం వదలడానికి ఇన్ని ఐటమ్స్ చేసుకున్నాము అని చూపిస్తారు. కానీ దాని వెనకాల బిహైండ్ ద సీన్స్ ఎందుకండి ఎవరు చూపించట్లేదు. దాని వెనకాల బిహైండ్ ద సీన్స్ ఎంత కష్టం ఉంటుంది. యాస్థెటిక్గా ఇది చేసాము, అది చేసుకున్నాము, ఇది తింటున్నాము అని చూపించారు. కానీ దాని వెనకాల బిహైండ్ ద సీన్స్ ఎన్ని ఉంటాయా, ఎన్ని కష్టాలు అని అనిపిస్తాయి అన్నమాట. సో నేనైతే ఇవాళ క్లీనింగ్ ఏం చేద్దామని అనుకున్నాను. సో మేమైతే అక్కడ చూపించాను కదా, ఆ వాటి నిండా అంటే అన్ని అక్కడ ఎన్ని ఉన్నాయో బౌల్స్ అన్ని ఐటమ్స్ చేసుకున్నాం మేము కూడా. సో ఇప్పుడు అవి తిన్నాం, బాగా ఎమ్మెగా ఉండే కాబట్టి బాగా తిన్నాం మంచిగా. సో ఇప్పుడు అవి క్లీనింగ్ టైం కాబట్టి ఓకే లెట్ మీ ట్రై, నేనైతే ఎంత టైంలో చేయగలుగుతానో చూద్దాము అని నాకు నేనే కాంపిటీషన్, నాకు నేనే ఒకలాగా పెట్టేసుకున్నాను. సో టీవీలో అయితే యూట్యూబ్లో ఒక 44 to 45 minutes మ్యూజిక్ ఏదో అది దొరికితే ఓకే చలో 45 minutes నా టార్గెట్ అన్నట్టు పెట్టుకొని స్టార్ట్ చేశాను క్లీనింగ్. అండ్ నాకు డౌట్ అండి, ఎందుకు ఈ టిపికల్ ఇండియన్ మామ్స్ ఎందులో ఉండామో అందులోనే ఉంచేసి అయిపోయాక అవి క్లీన్ చేసుకుంటే సరిపోతాయి కదా. నోనో, వండిన వాటిలోంచి ఇంకో దాంట్లోకి చిన్న దాంట్లోకి అట్లా ఎందుకు, వండిన వాటిలోంచే మనం సర్వ్ చేసుకొని తర్వాత అయిపోయిన తర్వాత అవి తీసి క్లీన్ చేయొచ్చు కదా. నో, టిపికల్ ఇండియన్ మామ్స్, అందుకే అంటారేమో వాళ్ళని అట్లా. సో ఇంకా నేను కూడా మళ్ళీ ఎందుకో చిన్న ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ ఇది చేయలేదు అన్న క్వశ్చన్ మార్క్ ఎందుకు అని ఇంకా వండిన వాటిలోంచి చిన్న వాటిలోకి వేసేసుకొని అన్నీ వేసాను. నా కిచెన్ మీరు చూసారు కదా ఎంత బాగుందో. బిఫోర్ స్టార్టింగ్ మొత్తం మా కిచెన్ ప్లాట్ఫామ్ ఎంత ఉందో దాని నిండా గిన్నెలే. నాకు అనిపించింది నేను 45 minutes పెట్టుకున్నాను సరిపోతుంది నా టార్గెట్ అని. కానీ కరెక్ట్ 50 minutes, ఒక 5 minutes ఎక్స్ట్రా అయితే పట్టింది. 50 minutesలో నేనైతే కంప్లీట్ చేయగలిగాను. మీరైతే ఎంత టైంలో కంప్లీట్ చేస్తారో కామెంట్ చేయండి.